పెద్ద పెద్ద డాక్టర్స్ హూ ఆర్ మాకు ఫిజియోకు రెఫర్ చేస్తున్నారు, రికమెండ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మా ప్రొఫెషన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మా ఫిజియో డాక్టర్స్కి రెఫర్ చేస్తున్నారు చాలా మంది పేషెంట్స్ని. బట్ నా ఒక రిక్వెస్ట్, మీరు డైరెక్ట్గా ఐఎఫ్టి అల్ట్రాసౌండ్ అని అలా రాసి పంపించేస్తున్నారు ప్రిస్క్రిప్షన్స్ మీద. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఫిజియోథెరపీ ఇప్పుడు చాలా అప్డేట్ అయింది, చాలా చాలా ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. మయోఫేషియల్ రిలీజ్ అవ్వనివ్వండి, మయోథెరపీ అవ్వనివ్వండి, ట్రిగర్ పాయింట్ రిలీజ్ అవ్వనివ్వండి, కనీసివ్ టేపింగ్ అవ్వనివ్వండి, ఎర్గనామిక్స్ అవ్వనివ్వండి, చాలా చాలా డెవలప్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ మ్యానిపులేట్ అయిపోతున్నాడు. జస్ట్ వచ్చేసి క్లినిక్ వచ్చేసి నాకు ఐఎఫ్టి అల్ట్రాసౌండ్ మట్టుకే పెట్టండి, దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ఎనీ అప్డేటెడ్ ట్రీట్మెంట్స్. పేషెంట్కి చాలా నష్టం జరుగుతుంది ఇక్కడ. పేషెంట్ కూడా డాక్టర్స్ ఏంటంటే జస్ట్ ఫిజియోథెరపీ అని రిఫర్ చేసి పంపించండి. స్పెసిఫిక్గా ఐఎఫ్టి అల్ట్రాసౌండ్ ఇది ఒక్కటే కాదు, ఫిజియో చాలా ఉంది. ఫిజియోథెరపీ అని రాసి పంపించండి, మీరు పేషెంట్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మాకు ఫిజియోథెరపీ అని రాసి పంపిస్తే వన్స్ పేషెంట్ మా దగ్గరికి వస్తే మేము ప్రాపర్గా అసెస్ చేస్తాము, ప్రాపర్గా డయాగ్నోస్ చేస్తాము. పేషెంట్కి ఏ ఏ ట్రీట్మెంట్స్ మా దగ్గర హెల్ప్ అవుతాయో, ఎక్సర్సైజ్ థెరపీ అవ్వనివ్వండి, మయోథెరపీ అవ్వనివ్వండి, మయోఫేషియల్ రిలీజ్ అవ్వనివ్వండి, ఎలక్ట్రోథెరపీ అవ్వనివ్వండి, డెఫినెట్గా పేషెంట్కి ఏ ఏ ట్రీట్మెంట్స్ హెల్ప్ అవుతాయో అవన్నీ మేము చేస్తాము. సో ఓన్లీ ఐఎఫ్టి అల్ట్రాసౌండ్ ఒక్కటే వాడేస్తే పేషెంట్కి తక్కువ అవ్వదు. పేషెంట్ ఎక్సర్సైజ్ చేయాలి మా దగ్గర,